అమరావతిలో నెలకొక కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా ఆ బ్రాండ్ ఇమేజ్ని స్ట్రాటజిక్గా అలా నిలబెట్టాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నది ప్రభుత్వం. హైటెక్ సిటీ నిర్మాణం కోసం శంకుస్థాపన వచ్చే నెలలో ప్లాన్ చేశారు. నెడమర్రు ఎలక్ట్రిక్ సిటీ దగ్గర ఈ కాన్సెప్ట్ నడుస్తోంది. అక్కడ ఏదైతే ఎల్ఎన్టీకి 10 ఎకరాలు ఇచ్చి దాని చేత కట్టిస్తారు. ఇప్పుడు లైక్ మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటే ఎల్ఎన్టీ టవరే కదా కనిపించేది, అదే తరహాలో ఇక్కడ కట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపున ఏదైతే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూసుకుంటే డీప్ టెక్ యూనివర్సిటీ వచ్చేటప్పటికి నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. మరొక వైపున రామకృష్ణ వెనిజులాలో ఐటీకి సంబంధించి ఏఐకి సంబంధించినటువంటి యూనివర్సిటీ అక్కడ 16 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది. దాంట్లో ఓపెన్ ప్లేస్ 30 ఎకరాలు ఉంది రామకృష్ణ వెనిజులాలో, కాబట్టి దాన్ని ప్రిపేర్ అవుతున్నారు. టాటా, రిలయన్స్, ఐఐటి మద్రాస్, అట్లాగే అదాని వీళ్ళందరూ జాయింట్తో కలిసి ఈ డీప్ టెక్ యూనివర్సిటీ అనేటటువంటిది ప్రిపేర్ చేస్తున్నారు. మరోవైపు హడ్కో ఆఫీస్కి 8 ఎకరాలు ఇవ్వబోతూ ఉన్నారు.